అసలు ఎంత చెప్పినా వినకుండా విజయవాడ తీసుకొచ్చి మరి వరదల్లో ముంచేసాడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. అసలు మ్యాటర్‌లోకి వచ్చేస్తే లాస్ట్ వీడియోలో అయితే విజయవాడ అయితే వచ్చేసాం కదా. మా ట్రైన్ వచ్చేసి 2 గంటల టైం అయితే ఉంది. వంశీగాడు అయితే ఇంకా టాటూ అయితే ఏపించుకుంటానని చెప్పేసాడు. బస్ అయితే ఎక్కేసి టాటూ షాప్ కాడికి అయితే స్టార్ట్ అయిపోయాం. బస్ ఎక్కామో లేదో ఫుల్ గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు అప్పటికే దిగిపోదామని చెప్పేసాను. అయినా అనుకుండా వీడైతే టాటూ షాప్ కాడికి అయితే తీసుకొచ్చాడు. విజయవాడలో చిన్న వర్షం కురితేనే వరదలు వచ్చేస్తే అలాంటిది ఇంత వర్షం కురిసింది అసలు ఏమవుతుందని ఆలోచిస్తా ఉంటే వంశీగాడి మట్టికి సమ్మకి టాటూ వేయించుకుంటున్నాడు. బయట చూస్తే అప్పటికే అడిగిలోతు వాటర్ అయితే వచ్చేసినాయి. ఈ వర్షంలో అయితే ఇలా చిక్కడిపోతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మరీ అంతలా వర్షం కురిసిందనమాట విజయవాడలో అయితే. విజయవాడలో కురిసిన వర్షానికి ఫుల్గా అయితే నిండిపోయినాయి అనమాట. అలా ఉంది. వీడు చేసిన పనికి ఎలా ఉందంటే తోలు తీరిపోయింది. మాకైతే మామూలుగా లేదనమాట. ఇంతలోనే వర్షం కాస్త వరదైంది. సముద్రంలో వాగలు వచ్చినట్టు వస్తున్నాయి. ఓ పక్క బళ్ళు ఆటోలు అయితే ఇంజిన్ లోకి వాటర్ వెళ్ళిపోయి మొత్తం ఆగిపోతున్నాయి. పాపం ఈ అన్న చూడండి దోసుకుంటే వెళ్తున్నాడు ఆటోనైతే. వీడియో నచ్చలేక సబ్స్క్రైబ్ ఉంటా బాబాయ్.